హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ప్రెజెంట్ ఈ హ్యాష్ట్యాగే మొత్తం ట్రెండింగ్గా ఉందన్నమాట. సో ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయో దాని తర్వాత కొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుందన్న సమయంలో ఈ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ సపరేట్ అయిన విషయం మనకు తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ విషయం అయితే ప్రెజెంట్ పెద్ద ఇష్యూ అయితే అయిపోతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ టైంలో జనసేన పార్టీ అధినేతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి టైంలో హోల్ మెగా ఫ్యామిలీ అంతా కూడాను పవర్ స్టార్కు లేదా ఎన్డీఏ కూటమికి ఆ పార్టీకి సంబంధించి సపోర్టివ్గా ఉన్నారు. బట్ ఒక అల్లు అర్జున్ మాత్రమే తన వైఫ్ యొక్క ఫ్రెండ్ అని చెప్పేసి ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. అండ్ దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విన్ అయిన తర్వాత కూడాను అల్లు ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఒక విషెస్ కానీ ఏవి కానీ రాకపోయేసరికి సో విభేదాలు అనేవి కన్ఫర్మ్ చేసేసారనమాట నెటిజన్స్. అండ్ దాని తర్వాత సాయి దుర్గేష్ తేజ్ కూడాను వాళ్ళ అకౌంట్స్ని అన్ఫాలో చేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇది కన్ఫర్మ్ అయిపోయింది అన్నటువంటి విషయం క్లారిటీ వచ్చేసింది. బట్ రీసెంట్గా ఏంటంటే ఈ జూలై 20న మెగా పవర్ స్టార్ అనేటువంటి రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా ఏంటంటే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి కోడళ్ళు కూతుర్లు అసలు వాళ్ళకు ఉన్నటువంటి వారసులు అందరూ కూడాను ఉపాసనకి విషెస్ తెలిపారు. బట్ అల్లు ఫ్యామిలీలో ఉన్నటువంటి స్నేహారెడ్డి అల్లు అర్జున్ వైఫ్ అయినటువంటి స్నేహారెడ్డి మాత్రం ఎలాంటి బర్త్డే విషెస్ చెప్పకపోయేసరికి సో ఇది ఇంకొంచెం అంటే ఇది ఇంకా తగ్గలేదు ఇంకా పెరుగుతూ పోతుంది అన్న విషయం అయితే నెటిజన్స్ కన్ఫర్మ్ చేసేస్తున్నారనమాట. బట్ వాట్ ఎవర్ జనాలందరూ కోరుకునేది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని. బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే అలా అయితే కనిపించట్లేదు. అంటే ఇప్పుడప్పుడే కలుస్తారా అన్నటువంటి వర్షన్ అయితే కనిపించట్లేదు. మరి నిజంగానే వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సపరేట్ అవుతున్నారా లేదంటే ఈ నెటిజన్స్ కామెంట్స్ వల్ల లేదా ఈ రూమర్స్ వల్ల మనకి అలా ప్రొజెక్ట్ చేస్తున్నారన్న విషయం తెలియదు. కానీ బట్ బయట ఎక్కడ కూడాను అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఎక్కడ కలిసినట్టు కానీ ఈ మధ్య ఎక్కడ మీటింగ్ జరిగినట్టు కానీ అంటే అట్లీస్ట్ విషెస్ చెప్పడం లాంటివి కానీ ఏవి జరగకపోయేసరికి ఇది కన్ఫర్మే అని నెటిజన్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారనమాట. మరి బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు అంటే మరి ఇది చిలికి గాలి అని అన్నట్టు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందేమో ఫ్యూచర్లో. సో దీని మీద ప్రెజెంట్ మీ ఒపీనియన్ ఏంటి? ప్రెజెంట్ ఇది సోషల్ మీడియాలో నిజంగా బాగా వైరల్ అవుతుందన్నమాట. గెలిచినప్పుడు విషెస్ చెప్పలేదు, మరి బర్త్డే కూడా విషెస్ చెప్పలేదు అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటారు కదా. ఎంత సెలబ్రిటీస్ అయినా వీళ్ళు మ్యాక్సిమం నేరుగా కలిసేదానికన్నా కూడా సోషల్ మీడియాస్లోనో ట్విట్టర్ వేదికగానో అదే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ వేదికగానో వీళ్ళ విషెస్ని లేదా వీళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు మ్యాక్సిమం సెలబ్రిటీస్. మరి ఇటువంటి టైమ్స్లో లావణ్య త్రిపాఠి నిహారిక వీళ్ళందరూ కూడా ఎక్స్ వేదికగా విషెస్ చేసినప్పుడు స్నేహారెడ్డి చేయకపోవడానికి గల కారణం అల్లు అర్జున్కి ప్రెజెంట్ మెగా ఫ్యామిలీకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని డిఫరెంట్ రూమర్స్ అయితే వింటూ ఉన్నాం అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఉపాసనకి విషయం చేయలేదు పెద్ద విషయం అని కొంతమంది కొట్టిపారేస్తున్నప్పటికీ ఎందుకు చేయరు ఇటువంటి టైంలో ఇంకా చిన్న వాటి కలిస్తేనే కదా ఫ్యామిలీ కలుస్తాయని చెప్పి మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సో మీ కామెంట్ ఏంటన్న విషయాన్ని మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మెగా ఫ్యాన్స్ అందరికీ అండ్ అలానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.